మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ముస్లిం మైనార్టీ పెద్దలు స్థానిక ముస్లిం సోదరులు ఈద్గా ప్రాంగణానికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్న పెద్ద ధనిక పేద అనే తారతమ్యం లేకుండా రంజాన్ ప్రార్థనలలో పాల్గొన్నారు. 40 రోజుల ఉపవాసాలు అనంతరం రంజాన్ పండుగను నేడు జరుపుకోవడం విశేషం. మత ప్రవక్త వారికి దైవ సందేశం అందించారు. అనంతరం వారు ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా బద్వేలు అర్బన్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరము ఎప్పుడు జరగనంత రేషన్ పంపిణీ, బియ్యం పంపిణీ, ఉచితాలు ప్రతి బీద ఇంటికి చేర్పించినాము. నాకు తెలిసి 90% మా కమ్యూనిటీలో మ్యాక్సిమం చేరింది. 10% ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు, అది మా మిస్టేక్ ఉంటుంది. ఇంకొకసారి వచ్చే సంవత్సరము అటువంటి మిస్టేక్స్ను మేము జరగకుండా కవర్ చేస్తాము. మా వాలంటీర్స్ కానివ్వండి, మాకు తెలిపే పెద్ద మనుషులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ రంజాన్లోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇదే రంజాన్లోనే చేస్తారనుకోవద్దండి. ఎక్కడ బీద వాళ్ళు ఉన్నా అక్కడ మాకు గుర్తు చేయండి. కొంతమంది గౌరవస్తులు ఉంటారు, వాళ్ళకు కొంత గోప్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు గోప్యంగా అందిస్తాము. ఏ కమ్యూనిటీ అయినా ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రం పెట్టాము. శిక్షణా కేంద్రంలో టైపింగ్ నేర్చుకొని మళ్ళీ వాళ్ళకు మిషన్ తీసుకునే వసతి లేకపోతే మిషన్ కూడా ఫ్రీగా ఇస్తాము. మీరు ఏమి కావాలన్నా, మీకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఖర్చుకు ఏం కావాలి, మీరు చేయాల్సిందల్లా కమిటీ దృష్టికి తేవడం. మేము ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అని తేలితే వాళ్ళకు సహాయం చేస్తాము. మీకు అందరికీ మేము బద్వేలు ప్రజానికానికి కోరుకునేది ఒక్కటే, ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా గోప్యంగా ఇస్తాము. ఆ గోప్యంగా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు విలేకరులు సహోదరులు కానివ్వండి, ఏ వ్యక్తులైనా కానివ్వండి, हज़रात बहुत अच्छी तरीक़े के साथ बग़ैर कोई तकलीफ़ के इस माह मुबारक में बेहतरीन इंतज़ामात सहरिया और इफ्तारी के अदा करते गए और ईदगाह के अंदर भी सही वक्त पर नमाज अदा करने की अल्लाह तबारक व तआला ने हमको हिदायत नसीब फरमाई। सही वक्त पर हम आकर नमाज अदा कर चुके हैं और हम अपनी जानिब से और हमारे महबूब बादशाह साहब बिग बॉस भाई उनके तरफ से भी हम सब मिलकर हमारे नायडू साहब यानी सीएम चंद्रबाबू नायडू साहब को मुबारकबाद पेश करते हैं कि उन्होंने इस ईद मनाने के लिए हर तरीक़े के साथ यानी कानूनी कार्रवाई बेहतरीन तरीक़े के साथ उन्होंने इंतज़ाम फरमाया। कहीं भी कोई नुकसान, कोई तकलीफ़ नहीं हुए जैसा हम सबको। ఒక నెల నుంచి అందరూ ఒక్క పొద్దులుండి ఈరోజు ఈద్గాలో వచ్చి మనశ్శాంతిగా నమాజ్ చదువుకోవడం జరిగింది. అందరూ సుఖశాంతంతో ఉండాలని హజరత్ గారు కూడా మంచి దువా చేసినారు. దీనికంతా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఇచ్చింది. ఇక్కడ బద్వేల్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఇంట్రెస్ట్ తీసుకొని బయట అంతా క్లీన్ చేయడం కానీ అంత బ్రహ్మాండంగా చేసింది. గవర్నమెంట్ తరఫున మాకు